ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనంత్ గారు, గాయత్రి, ఎలాగైనా మనం బాలాగారిని ఆ నిత్యం నుంచి కాపాడుకుందాం. సరేనండి. నా మెడలో నువ్వు తాళి కట్టిన తర్వాత ఆ త్రిపుర వచ్చి ఏం చెప్పినా పర్లేదు. బుస్సు, ఈ పెళ్లి జరుగుతుందంటావా? మన వాటా సగవాస్తి వస్తుందంటావా? వసే, నన్ను టెన్షన్ పెట్టకు. అసలే నేను బీపీ పేషెంట్ని. మన సుపుత్రుడు వెళ్ళాడుగా, ఏదో ఒకటి చేసి ఆ త్రిపురను ఆపుతాడులే. అన్నా, త్వరగా పోనివ్వండి. రేయ్, ఆటోలో వెళ్తుంది, పట్టుకోండ్రా. పదండ్రా. రేయ్, స్పీడ్గా పోనివ్వు. అన్నా, త్వరగా పోనివ్వండి అన్నా. మిస్ అయిపోతుంది, తొందరగా పోనివ్వరా. అన్న ఫోన్ చేస్తున్నాడు. అన్నా. రేయ్, దాన్ని తొందరగా క్యాచ్ అండి రా. అన్నా, అలాగే అన్నా. తొందరగా ఓకే అన్నా. ఎలా అయినా నిత్య గురించి అందరికీ చెప్పి బాలాగారిని నిత్య నుంచి కాపాడాలి. ఈ పెళ్లి ఆపాలి. రే, పోనీరా, తనని ఎలాగైనా పట్టుకోవాలి, ఏది ఏమైనా సరే. అన్నా, కొంచెం త్వరగా పోనివ్వండి అన్నా. రేయ్, తిప్పరా. ఏమండి, అక్కేంటండి ఇంకా రాలేదు? కంగారు పడుకో, వచ్చేస్తుంటారు. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. సర్వమంగళమాంగళ్యే. ఎంతసేపు చదువుతావురా బాబు ఈ మంత్రాలు? తొందరగా తాళి కట్టించు. దిగండ్రా. దిగమంటున్నా. అదేలా పంతులు గారు, ముహూర్తానికి సమయం అయిపోయినట్టుంది.
ఇంకా 5 నిమిషాలు ఉందండి. ఏమండి 5 నిమిషాలే టైం ఉందండి. త్రిపుర గారు రావడానికి లేట్ అయితే కాసేపు ఎలాగోలా పెళ్లి జరగకుండా ఆపమన్నారు కదా. ఇక్కడి దాకా వచ్చాక పెళ్లిని ఎలా ఆపుతామండి? అదే ఆలోచిస్తున్నాను. అమ్మా, ఈ అక్షంతలు అందరికీ ఇచ్చి మంగళసూత్రం చూపించరామ్మా. అలాగే పంతులు గారు. అయ్యో, టైం అయిపోతుంది. వెళ్ళండి, అందరికి చూపించండి. పంతులు గారు తాళిబొట్టు కనిపించట్లేదు. మంగళసూత్రం కనిపించకపోవడం ఏంటి? ఇక్కడుంది మనమే కదా, అలా ఎలా మాయమవుతుంది? పంతులు గారు, ఏంటండి ఇది? ఎక్కడైనా జారి కింద పడిందేమో చూడండమ్మా. అంత చక్కగా పెట్టిన సూత్రాలు జారిపడే అవకాశమే లేదమ్మా. మరి ఏమైనట్టు పంతులు గారు? ఈ మధ్య పెళ్లిళ్లలో దొంగలు వచ్చి ఇలానే బంగారు ఆభరణాలు ఎత్తుకొని పోతున్నారు. అలాగే ఇది కూడా ఆ దొంగల పనే అయ్యుంటుంది. అమ్మో, గుళ్ళో సీసీ కెమెరాలు ఉన్నాయిగా, మొత్తం చెక్ చేద్దాం. బాబాయ్, ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. అసలు టైం తక్కువ ఉంది. మామ, తాళి లేకపోతే ఈ పెళ్లి జరగదా? నిత్య, మన ఇద్దరు పెళ్లి జరగదంట.